Hi friends, welcome back to my channel Janshi the Vlogs. Today vlog is so different and so useful. నిజం చెప్పాలంటే చాలా యూస్ఫుల్ అండి. ఈ వీడియో అందరూ చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ ఒకరికొకరు షేర్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల పిల్లల్లో చాలా చాలా నేర్పించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అండి, ప్లీజ్ అండి, ఒక్క లైక్ ఇవ్వండి. వీడియో అయితే చూస్తున్నారు కదా, లైక్ ఇవ్వట్లేదు. బట్ మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది వేరే ఒకరికి వెళ్ళటానికి, వాళ్ళకి రీచ్ అవ్వటానికి నాకు కొంచెం సాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంతగా ఎందుకు అడుగుతున్నానంటే, నేను పెట్టే ఇప్పటి వీడియోస్, ఇదివరకు వీడియోస్ టూర్స్ అని, వ్లాగ్స్ అని, అవి ఇవి కుకింగ్ వ్లాగ్స్ అని పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఏం పెడుతున్నానంటే కొంచెం యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి పెడుతున్నాను. అది కూడా ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పి నేను పెడుతున్నాను. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ పేరెంట్గా నేను ఆలోచిస్తున్నానండి. నాలాగే మీరందరూ ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఏంటంటే, ఈరోజు ఫ్రూట్స్ ఫెస్టివల్ అని చెప్పి మా టీచర్స్ అందరూ పిల్లలకి, అంటే ఫ్రూట్స్ ఫెస్టివల్ అంటే ఏదో స్కూల్లో పార్టీ చేస్తున్నాము అని కాదండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఫ్రూట్స్ ఫెస్టివల్లో ఏం చేస్తారు, అసలు ఫ్రూట్స్ మనకి ఎందుకు, దాని గురించి ప్రయోజనం ఏంటి, దానివల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి అని చెప్పి పిల్లలకి చూపించడానికి, వాళ్ళకి నేర్పించడానికి ఈ ఫ్రూట్స్ ఫెస్టివల్ అనేది పెడతామండి. స్కూల్లో పెడుతున్నారు. అయితే శనివారం రోజు ఫ్రూట్స్ ఫెస్టివల్ డేగా, ఫ్రూట్స్ డేగా స్కూల్లో అయితే చేశారండి. మా మేడం చేత ఇలా రిబ్బన్ కట్ చేయించి చక్కగా మేడం గారు అయితే ఏదేది అవసరమో పిల్లలకి ఆ యాక్టివిటీసే చేస్తారు, కానీ అంతకు మించి ఏ యాక్టివిటీ చేయించరండి. పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఫుడ్ కానీ, నాలెడ్జ్ కానీ, యాక్టివిటీస్ కానీ అంతే ఇంపార్టెంట్ అనేది మా మేడం గారి కాన్సెప్ట్ అనమాట. నేనేదో గొప్పగా చెప్పాలని చెప్పట్లేదండి, అదైతే నిజమండి. తను చేసే ఏ పనైనా ఒక రీజనబుల్గా ఉండాలి అనే చూస్తారు, అంతేగాని అంతకు మించి ఏం ఉండదు. చూసారా, ఆ ఫ్రూట్స్ డే రోజు చక్కగా మేడం గారి చేత ఫ్రూట్స్ డే జరిపించామన్నమాట. మేడం గారు చూడండి, అందరికీ చూపించడానికి చిన్నగా తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఎలా డెకరేట్ చేశారో, ఎలా అరేంజ్ చేశారో, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే పిల్లలు చాక్లెట్స్, బిస్కెట్, ఫ్రూట్ అవి తినడానికే ఇష్టపడతారు, కానీ ఫ్రూట్స్ తినడానికి ఏమీ ఇష్టపడరు. బట్ ఇలా వాళ్ళకు ఒక అట్రాక్షన్గా చూపిస్తూ, వాళ్ళ గురించి, దానికి కలిగే ప్రయోజనాల గురించి వాళ్ళకి నేర్పిస్తే, ఇప్పుడు అరటిపండు తింటే మోషన్ ఫ్రీ అవుతుంది, డైజెషన్ బాగా అవుతుంది, అలాగే బరువు పెరుగుతారు, ఫుల్ యాక్టివ్గా ఉంటారు. అదే దానిమ్మలో మనకి బ్లడ్ పడుతుంది, చాలా మంచిదన్నమాట. ఇంకా బత్తాయి చూసుకోండి, జ్యూస్ విటమిన్ సి ఉండేది కదా, దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఆ వీడియో అనేది నేను క్యాప్చర్ చేయటం మిస్ అయిపోయాను. 1 by 1 క్లాస్ని తీసుకొచ్చి ఫ్రూట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళకి పిక్స్ తీస్తూ, వాళ్ళకి ఒక అట్రాక్ట్ అనేది కలిగిస్తూ ఆ ఫ్రూట్స్ గురించి చెప్పారు. చూడండి, సో నైస్ అండి. నిజం చెప్పాలంటే చాలా నైస్. ఇది చూసారా, ఫ్లవర్స్ కూడా చేశారు. అంటే పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ని ఆర్ట్గా అలా, అంటే కొన్ని విషయాల్లో పిల్లలు ఏంటి, ఫ్రూట్స్ తినము, ఎప్పుడు చాక్లెట్స్కి, బిస్కెట్స్కి ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ ఫ్రూట్స్కి అలాంటి వాటికి అయితే ఇంపార్టెంట్ అస్సలు ఇవ్వరండి. యాజ్ ఏ పేరెంట్గా, పేరెంట్స్ ఎంత పెట్టినా కూడా పిల్లలు ఏమంటారు, వాళ్ళు మారం చేస్తారు, ఎంత చెప్పినా తినరు, వినరు మన మాట అయితే. అదే టీచర్స్ ఇలా నేర్పిస్తే వాళ్ళు కొంచెమన్నా మారుతారు, తింటారు అని చెప్పి టీచర్స్ ఇలాంటి యాక్టివిటీస్ కానీ, ఫ్రూట్స్ గురించి కానీ, వెజిటేబుల్స్ గురించి కానీ అవగాహన, వాళ్ళకి ఒక అవగాహన కావాలని చెప్పి ఇవన్నీ చేస్తారండి. అంతేగాని ఏదో సెలబ్రేషన్స్కి అయితే కాదండి. మీరు కూడా ఆ విషయాన్ని గుర్తించుకుంటారని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీకు వీలైనంత సాయం చేస్తారని అందరినీ వేడుకుంటున్నానండి. ఏంటంటే, ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఎంత అవసరమో ఫ్రూట్స్ కూడా అంతే అవసరం. బట్ చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలు, టీచర్స్ ఎంత చెప్పినా కూడా వినరు. ఏంటంటే, మా పిల్లలు అయితే తినరండి, మనం ఎంత చెప్పినా వినరండి అంటారు. ఎందుకు వినరు? మీరు బ్రేక్ టైంలో అలా
ఇచ్చేటప్పుడు స్నాక్స్ పెడుతున్నారు కదా, ఆ స్నాక్స్ పెట్టే బదులు ఫ్రూట్స్ పెట్టండి. డైలీ 1 ఫ్రూట్ పెట్టండి వాళ్ళకి. మీరు ఇంట్లో తినిపించడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు తినరండి. బట్ మీరు అలా బాక్స్లో ఇలా ఫ్రూట్స్ని పెట్టి పంపండి. టీచర్స్ ముందు వాళ్ళు కంపల్సరీ తింటారు. ఎందుకు తినరండి? తప్పకుండా టీచర్కి భయపడైనా లేదా టీచర్ ఏమన్నా అంటారనైనా వాళ్ళు తప్పకుండా తింటారండి. అలా మీరు కూడా రోజుకి డైలీ 1 ఫ్రూట్ పిల్లలకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. యాజ్ ఏ పేరెంట్గా మనం వాళ్ళకి కేర్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే టీచర్స్ కూడా కేరింగ్ చేస్తారు. ఎందుకు చేయకుండా ఉంటారండి? తప్పకుండా చేస్తారు. మీరు రోజుకు 1 ఫ్రూట్ ఇచ్చి చక్కగా వాళ్ళు పంపించండి. టీచర్స్ కూడా అలాగే పెడతారండి. ఫ్రూట్స్ గురించి ఎందుకు ఎంతగా అంటే మన బాడీలో ఏవే విటమిన్స్ తగ్గినా కూడా మనకి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక జ్వరం కానీ జలుబు కానీ ఏదో ఒకటి వస్తుంది కదా, అలాంటి అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ అవ్వకుండా, ఎవరైనా జబ్బు పడాలి అని చెప్పి అనుకోరు కదా, అలాంటప్పుడు ఇవి ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉన్నప్పుడు ఫ్రూట్స్ తింటాం. చూసారా, ఫ్రూట్స్తో కూడా డిఫరెంట్ ఐటమ్స్ చేశారు. కొన్ని పిక్స్ తీసి ఇలా పెట్టాను అన్నమాట. టీస్ అని, తేలు, ఇంకా చెట్టు, కొబ్బరి చెట్టు అలా చేశారన్నమాట. దానిమ్మ గింజలు ఉంటాయి కదండి, వాటితో ఫ్రూట్స్తో చేశారు మేడం వాళ్ళైతే. సో నైస్ అండి. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఇక నుంచి అయినా బాక్స్లో వాటిల్లో స్నాక్స్ కింద ఫ్రూట్స్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.